హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత అన్వి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో సమితులు అనే చాప్టర్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ సమితులు అనే చాప్టర్ నుంచి మనకు టెట్లో ఖచ్చితంగా 3 నుంచి 4 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సమితులు చాప్టర్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ చాప్టర్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అసలు స్కిప్ చేసుకోవద్దు. టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనం సమితి అంటే ఏమిటో నేర్చుకుందాం. సమితి అనేది ఒక సునిర్వచిత విభిన్న వస్తువుల సముదాయము. అంటే ఏంటిది? కొన్ని రకాల వస్తువుల సముదాయాన్ని ఏమంటాము అంటే సమితి అని అంటాము. అంటే అందులో నెంబర్స్ ఉండొచ్చు, అలాగే నెలల పేర్లు కానీ వారాల పేర్లు కానీ ఇవన్నిటి సముదాయాన్ని ఏమంటాం మనం సమితి అని అంటాము. నెక్స్ట్ ఫ్రెండ్స్, ద ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ సెట్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్. సమితిలో ఉండే వాటిని ఏమంటాము అంటే మూలకాలు అంటాం. అంటే సమితిలో కొన్ని వస్తువులు కానీ కొన్ని సంఖ్యలు ఉంటాయి కదా, ఆ సంఖ్యలను ఏమంటాము అంటే ఇంగ్లీష్లో అయితే ఎలిమెంట్స్ అని అంటాము, తెలుగులో మూలకాలు అని అంటారు. సెట్స్ ఆర్ రిటన్ బై ఎన్క్లోజింగ్ ఆల్ ఆఫ్ ఇట్స్ ఎలిమెంట్స్ బిట్వీన్ ద బ్రాకెట్స్. ఆ సమితిలో ఉన్న మూలకాలను ఎందులో రాస్తాము అంటే బ్రాకెట్లలో రాస్తాం. మీసాల బ్రాకెట్లలో, బ్రేసెస్లో, ఈ విధమైన బ్రేసెస్లో మనం సెట్స్ని రాస్తాము. సెట్ లోపల ఉన్న వాటిని ఏమంటాము అంటే ఎలిమెంట్స్ అని అంటాము. నెక్స్ట్ ఫ్రెండ్స్, సెట్స్కి ఎగ్జాంపుల్ 2, 3, 5, 7, 11 ఇవన్నీ కూడా ఏంటిది? ప్రధాన సంఖ్యలు. ఈ ప్రధాన సంఖ్యలని బ్రాకెట్లలో ఉంచినట్లయితే ఈ విధమైన సముదాయాన్ని ఏమంటాము అంటే సమితి అని అంటాము. అంటే మీసాల బ్రాకెట్లో కొన్ని నెంబర్స్ని ఉంచినట్లయితే ఏర్పడే దానినే మనం సమితి అని అంటాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇవన్నీ కూడా ఏంటివి? వారాల రోజులు. వారాల రోజులను ఏం చేసాం మనం? మీసాల బ్రాకెట్లో అమర్చాం. ఈ విధంగా ఏర్పడే దాన్ని ఏమంటాము అంటే సమితి అంటాం. సమితి అంటే ఏంటిది ఫ్రెండ్స్? ఏవైనా కొన్ని వస్తువుల కానీ కొన్ని నెంబర్స్ని కానీ కొన్ని వారాలు, నెలలు, కొంతమంది క్రికెటర్ల పేర్లు ఏవైనా తీసుకోండి, కొన్ని వస్తువులను ఒక మీసాల బ్రాకెట్లో ఈ విధంగా అమర్చినట్లయితే ఏర్పడే వాటిని ఏమంటాం? సమితి అంటాం. సమితులను మనం క్యాపిటల్ ఆల్ఫాబెట్స్తో డినోట్ చేయాలి. ఇప్పుడు ఇవేం నెంబర్స్? ప్రైమ్ నెంబర్స్ అనుకున్నాం, ప్రధాన సంఖ్యలు. కాబట్టి ఈ సమితికి మనం పి అనే పేరు పెట్టుకుందాం. అలాగే ఇవేంటివి? వీక్స్, కాబట్టి డబ్ల్యూ అని నేమ్స్ పెట్టుకుందాం. సమితులను ఎప్పుడు కూడా మనం క్యాపిటల్ ఆల్ఫాబెట్స్తోనే డినోట్ చేయాలి. సమితిలోని మూలకాల సంఖ్యని కార్డినల్ సంఖ్య అంటాము. కార్డినల్ సంఖ్య అంటే ఏంటిది? ఈ సమితిలో గల మూలకాల సంఖ్యని ఏమంటాము? కార్డినల్ సంఖ్య అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే పి అనే సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5 సో ఆన్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్న సంఖ్యలను మనం లెక్కించలేము. కాబట్టి పి అనే సమితికి మనం కార్డినల్ సంఖ్యను రాయలేము. అంటే పి అనేది ఒక అపరిమిత సమితి. అపరిమిత సమితులకు మనం కార్డినల్ సంఖ్యలను రాయలేము. పరిమిత సమితులకు మాత్రమే మనం కార్డినల్ సంఖ్యను రాయగలుగుతాం. పరిమిత సమితులు అంటే ఏంటిది? ఆ సమితిలో ఉండే మూలకాలను మనం లెక్కించగలగాలి. అలాంటి సమితులను పరిమిత సమితులు అంటారు. ఆ పరిమిత సమితిలో గల మూలకాలకు మాత్రమే మనం కార్డినల్ సంఖ్యను రాయొచ్చు. కార్డినల్ సంఖ్య అంటే ఏంటిది? ఆ సమితిలోని మూలకాల సంఖ్యను ఏమంటాం? ఆ సమితి యొక్క కార్డినల్ సంఖ్య అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ డబ్ల్యూ అనే సమితిలో సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఇవి? 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ డబ్ల్యూ ఏమవుతుంది? 7. నెంబర్ ఆఫ్ డబ్ల్యూ ఈక్వల్ టు 7. ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఏ సమితి పేరు ఉంటుందో ఆ సమితి పేరు రాయాలి, ఈక్వల్ టు ఆ సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయో ఈక్వల్కి రైట్ సైడ్లో రాసుకోవాలి. దీనిని ఏమంటామంటే కార్డినల్ సంఖ్య అంటాము. కార్డినల్ సంఖ్య అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ టాపిక్, సమితి రోస్టర్ రూపం మరియు సమితి నిర్మాణ రూపం. రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన క్వశ్చన్లో ఎప్పుడు కానీ రోస్టర్ రూపం ఇవ్వచ్చు, లేకపోతే సమితి నిర్మాణ రూపం ఇవ్వచ్చు. దాన్ని కన్వర్ట్ చేయమంటారు. సమితి రూపం నుంచి సమితి నిర్మాణ రూపంలోకి మార్చమంటారు. సమితి నిర్మాణ రూపం నుంచి రోస్టర్ రూపంలోకి మార్చమంటారు. అసలు రోస్టర్ రూపం అంటే ఏంటిది? సమితి నిర్మాణ రూపం అంటే ఏంటిదో నేర్చుకుందాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వి ఈక్వల్ టు AEIOU అని ఉంది. ఈ సమితి డైరెక్ట్గా మనకేం తెలియజేస్తుంది? ఇక్కడ ఉన్నవి ఓవెల్స్ అనేవి మనకు తెలియజేస్తుంది. ఈ విధంగా డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది నెంబర్స్ కానీ ఏవైనా ఇచ్చినప్పుడు, డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అలాంటి వాటిని ఏమంటామంటే రోస్టర్ రూపంలో ఉంది అని అంటాం. దాని కింద చూసుకున్నట్లయితే వి ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఆంగ్ల భాషలోని అచ్చులు. ఏంటివంట? ఎక్స్ అనేవి ఏమి? ఆంగ్ల భాషలోని అచ్చులు. ఆంగ్ల భాషలోని అచ్చులు ఏంటివి? AEIOU. అంటే ఇది సమితి రూపం. ఇక్కడ ఇండైరెక్ట్గా మనకు క్వశ్చన్ అనేది ఇచ్చారు. దీన్ని మనము మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? రోస్టర్ రూపంలోకి మార్చుకోవాలి. ఇచ్చినది సమితి నిర్మాణ రూపం. అంటే కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే అది సమితి రూపం. డైరెక్ట్గా మనకు నెంబర్స్ అనేవి కానీ ఆల్ఫాబెట్స్ అనేవి ఇస్తే వాటిని రోస్టర్ రూపం అని అంటాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు AEIOU ఓవెల్స్ అని డైరెక్ట్గా ఇచ్చారు కాబట్టి ఇది రోస్టర్ రూపం. ఇదేంటిది? మనకి ఇండైరెక్ట్గా ఆంగ్ల భాషలోని అచ్చులను
అచ్చులు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఏంటి, ఎక్స్ వాల్యూస్ అనేవి ఆంగ్ల భాషలోని అచ్చులు అనేవి ఇచ్చారు. కాబట్టి ఇదేమవుతుంది, సమితి నిర్మాణ రూపం అవుతుంది. మనకు మోస్ట్గా ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ అనేవి సమితి రోస్టర్ రూపం, సమితి నిర్మాణ రూపం నుంచే వస్తాయి. సమితి రూపం అంటే ఏంటిది, డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సమితి నిర్మాణ రూపం అంటే మనకు ఇండైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మనము దానిని రోస్టర్ రూపంలోకి మార్చుకోవాల్సి ఉంటుంది. చాలా టైమ్స్ మనకు సమితి నిర్మాణ రూపం అనేది ఇస్తారు, దాన్ని మనం రోస్టర్ రూపంలోకి మార్చుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ రోస్టర్ రూపంతో సమితి నిర్మాణం రూపంను జతపరచండి అని ఇచ్చిండు. రోస్టర్ రూపం ఇచ్చిండ్రు, ఇటు సమితి నిర్మాణ రూపాలు ఇచ్చిండ్రు. ఈ రూపం నుంచి మనం రోస్టర్ రూపం అనేది జతపరచాలి. ఎప్పుడు కూడా మనము ఈ సమితి నిర్మాణ రూపం చూసుకున్నట్లయితే మనకు రోస్టర్ రూపంలో మార్చడం అనేది ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఏముంది, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక ధనపూర్ణ సంఖ్య మరియు 18ను భాగించున్నది. ధనపూర్ణ సంఖ్యలు అంటే ఏంటివి, ఇంటీజర్స్. పూర్ణ సంఖ్యలు అనే దానిలో ప్లస్ వాల్యూస్ ఉంటాయి, మైనస్ వాల్యూస్ ఉంటాయి అని మనం నేర్చుకున్నాం. ధన అంటే ఓన్లీ అందులో ఎలాంటి సంఖ్యలు ఉండాలి, ప్లస్ వాల్యూస్ మాత్రమే ఉండాలి. అంటే +1 +2 +3 సో ఆన్. మరి ఆ సంఖ్యలు అనేవి ఎలా ఉండాలి, 18ని భాగించున్నదిగా ఉండాలి. అవి ధనపూర్ణ సంఖ్యలు అయి ఉండాలి. అలాగే ఆ సంఖ్యలు 18ని భాగించాలి. ఇందులో ఏవి కరెక్ట్ అవుతాయి, ఫస్ట్ చూసుకున్నట్లయితే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, నెంబర్స్ లేవు, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ జీరో అనేది 18 భాగించదు. నెక్స్ట్ 1 అనేది 18ని భాగిస్తుంది. 2 9ల 18, 3 6ల 18, 6 3ల 18, 9 2ల 18, 18 ఎక్కం 18. అంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నీ కూడా ధనపూర్ణ సంఖ్యలు, అలాగే ఇవన్నీ కూడా 18ని భాగిస్తున్నాయి. కాబట్టి ఇది దేనికి సెట్ అవుతుంది, ఆప్షన్ ఏకి సెట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఏ. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక పూర్ణ సంఖ్య మరియు x² - 6x + 9 = 0. ఎక్స్ అనే సంఖ్య ఏంటిది, పూర్ణ సంఖ్య. అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, ఇక్కడ మనకు ధన రుణ సంఖ్య అని ఇవ్వలేదు. ఏంటిది, ఒక పూర్ణ సంఖ్య. మరియు x² - 6x + 9 = 0. అంటే మనం ఇందులో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు =0 రావాలి. ఇక్కడ అన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఇక్కడ 0 ఉంది. 0ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 0² 0 - 6 × సంథింగ్ 0 + 9 = 0కి ఈక్వల్ అవుతలేదు, కాబట్టి ఇది 9 = 0 వస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్, చూడండి ఎంత అన్నారు, 0. ఇక్కడ ఏముంది, 0 ఉంది. 0² - 6 × 0 + 9 = 0. 0² అంటే 0 - 6 × 0 0 + 9 = 0. ఏమొచ్చింది, 0లకే 0 తీసేసి 0 + 9 9 = 0. 9 = 0 వచ్చింది, 0 = 0 రాలే, కాబట్టి 0 అనే ఆప్షన్ కాదు. ఇది ఆల్రెడీ మనం పెట్టేసాం. నెక్స్ట్ 3 ఉంది. ఎక్కడైతే x ఉంటుందో అక్కడ 3 సబ్స్టిట్యూట్ చేసుకోండి. 3² - 6 × 3 + 9 = 0. 3² అంటే 3 3s 9 - 6 3s 18 + 9 = 0. 9 + 9 18 - 18 = 0. 18 - 18 0 = 0. అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక పూర్ణ సంఖ్య మరియు x² - 6x + 9 = 0. ఈ కండిషన్ని కూడా సాటిస్ఫై చేయాలి. అదేంటిది, థర్డ్ 3 అనే నెంబర్ ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ వన్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక పూర్ణ సంఖ్య. నెక్స్ట్ వన్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక పూర్ణ సంఖ్య మరియు x + 1 = 1 అవ్వాలి. ఎక్స్ అనేది ఏంటిది, ఒక పూర్ణ సంఖ్య అవ్వాలి. అలాగే ఎక్స్ దగ్గర మనం ఆ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏం రావాలి, =1 అనేది రావాలి. ఈ పైన చూసుకున్నట్లయితే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, కింద చూసుకున్నట్లయితే సెకండ్ వన్ 0 ఉంది. ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకు, 0 + 1 = 1, 0 + 1 1 = 1, 1 = 1 వచ్చింది. కాబట్టి 0 అనేది ఏ సమితి నిర్మాణ రూపానికి సరిపోయింది, సి. కాబట్టి ఆప్షన్ సి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ప్రిన్సిపల్ అనే పదంలో ఉన్న అక్షరం. ఇదేంటిది, సమితి నిర్మాణ రూపంలో ఉంది, దీన్ని రోస్టర్ రూపంలో మార్చాలి. ఒక సమితి నిర్మాణ రూపంలో మనకి ఈ విధంగా ఆల్ఫాబెట్స్ ఏదైనా వర్డ్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, ఇందులో ఉన్న ఆల్ఫాబెట్స్ని మనం ఈ విధంగా విడివిడిగా రాసుకోవాలి. అలాగే ఇందులో వచ్చేటివి రిపీట్ అయ్యే ఆల్ఫాబెట్స్ని మనం రాసుకోవద్దు. టూ టైమ్స్ రిపీట్ అయితే దాన్ని 1 టైమే రాసుకోవాలి. PRINCAL అనేది ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ అనే మూలకం ఏకు చెందదు అనే గుర్తులను ఉపయోగించి వ్యక్తపరచండి. ఎక్స్ అనే మూలకం ఏకు చెందదు అని గుర్తించాలి. చెందదు అంటే ఏంటిది, నాట్ బిలాంగ్స్ టు. చెందుతుంది అంటే బిలాంగ్స్ టు సింబల్స్ని యూజ్ చేయాలి. ఎక్స్ అనే మూలకం ఏకు చెందదు అంటే నాట్ బిలాంగ్స్ టు. ఎక్స్ అనే మూలకం ఏకు చెందదు. ఒకవేళ ఎక్స్ అనే మూలకం ఏకి చెందుతుంది అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. ఓకే. నెక్స్ట్, 1 అనేది సహజ సంఖ్యా సమితికి చెందుతుంది అని గుర్తులను ఉపయోగించి వ్యక్తపరచండి. 1 అనేది సహజ సంఖ్యల సమితి. సహజ సంఖ్యా సమితిని దేంతో డినోట్ చేస్తాము, ఆల్ఫాబెట్స్లో క్యాపిటల్ N తో డినోట్ చేస్తాము. 1 అనేది
సహజ సంఖ్యల సమితికి చెందుతుంది అనేది ఏ విధంగా చూపిస్తాము? చెందుతుంది అంటే బిలాంగ్స్ టు సింబల్స్ని యూజ్ చేయాలి. 1 అనేది సహజ సంఖ్య సమితికి చెందుతుంది. ఇది సత్యమైన స్టేట్మెంట్. ఎందుకు? సహజ సంఖ్యలు అనేవి 1 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 1 బిలాంగ్స్ టు n. నెక్స్ట్, క్రింది వాక్యం సత్యమా అసత్యమా తెలపండి. 5 నాట్ బిలాంగ్స్ టు ప్రధాన సంఖ్యల సమితి. 5 అనేది ప్రధాన సంఖ్యల సమితికి చెందదు అన్నారు. అసలు ప్రధాన సంఖ్యల సమితి అంటే, ప్రధాన సంఖ్యలు అంటే ఏంటివి? ఏవైతే నెంబర్కి 2 కారణాంకాలు ఉంటాయో అలాంటి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటాం. 2, 3, 5, 7, 11, 13, 17 ఇవన్నీ కూడా ఏంటివి? ప్రధాన సంఖ్యలు. మరి 5 అనేది ప్రధాన సంఖ్యలలో ఒకటిగా ఉంది కదా, కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండ్రు? 5 అనేది ప్రధాన సంఖ్యల సమితికి చెందదు అని ఇచ్చిండ్రు కాబట్టి ఇచ్చిన వాక్యము అనేది అసత్యము. నెక్స్ట్, -5 నాట్ బిలాంగ్స్ టు W. W సమితి పూర్ణాంకాల సమితి. పూర్ణాంకాల సమితికి చెందదు అని ఇచ్చిండ్రు. -5 అనేది పూర్ణాంకాల సమితి ఇంగ్లీష్లో హోల్ నెంబర్స్ అంటాం. పూర్ణాంకాల సమితిలోని నెంబర్స్ ఏమిటి? పూర్ణాంకాల సమితి ఏ విధంగా ఉంటుంది? 0, 1, 2, 3, 4, 5, 6 సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. పూర్ణాంకాల సమితి అంటే సహజ సంఖ్యా సమితికి మనం 0ని యాడ్ చేస్తే వచ్చే సమితిని పూర్ణాంకాల సమితి అంటాం. కానీ పూర్ణాంకాల సమితిలో 0 మరియు అన్ని ధన సంఖ్యలే ఉన్నాయి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు? రుణ సంఖ్య అనేది ఇచ్చిండు, నెగిటివ్ నెంబర్ అనేది ఇచ్చిండు. పూర్ణాంకాల సమితిలో నెగిటివ్ నెంబర్ అనేది ఉండదు కాబట్టి ఇది కరెక్టే కదా. -5 అనేది నాట్ బిలాంగ్స్ టు W. పూర్ణాంకాల సమితికి -5 చెందదు కాబట్టి ఇచ్చిన వాక్యము అనేది సత్యము. నెక్స్ట్, 8/11 బిలాంగ్స్ టు Z. Z అనేది పూర్ణ సంఖ్యల సమితి. Z అనేది ఏంటిది? పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలు ఎలా ఉంటాయి? Zలో M వాల్యూస్ ఉంటాయి, మైనస్ వాల్యూస్ ఉంటాయి, 0 ఉంటుంది, అలాగే ప్లస్ వాల్యూస్ అనేవి ఉంటాయి. కానీ ఈ విధంగా భిన్నాల రూపంలో పూర్ణ సంఖ్యలు అనేవి ఉండవు. ఇక్కడ ఏమి ఇచ్చిండ్రు మనకు? 8/11 అనేది Z అనే సమితికి చెందుతుంది అని ఇచ్చిండ్రు కాబట్టి ఈ వాక్యము అనేది ఏంటిది? అసత్యము. మరి 8/11 అనేది ఏ సమితికి చెందుతుంది? అకరణీయ సంఖ్యా సమితికి చెందుతుంది. ఇదేంటిది? ఇది సత్యం అవుతుంది. ఎందుకంటే అకరణీయ సంఖ్యలు అనేవి p/q రూపంలో ఉండాలి, q ≠ 0 అయ్యి ఉండాలి. ఇది ఏమవుతుంది? ఇది సత్యం అవుతుంది. ఎప్పుడు బిలాంగ్స్ టు q అన్నప్పుడు సత్యం అవుతుంది, బిలాంగ్స్ టు z అన్నప్పుడు అసత్యము అవుతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, శూన్య సమితి. శూన్య సమితి శూన్య సమితిని ఇంగ్లీష్లో నల్ సెట్ అని అంటారు. ఒక సమితిలో ఎటువంటి మూలకాలు ఉండకుంటే ఆ సమితిని శూన్య సమితి అంటాం. సమితిలో ఎటువంటి మూలకాలు లేకుంటే ఆ సమితిని మనం శూన్య సమితి అంటాము. శూన్య సమితి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే A = x such that 1 < x < 2. x ఒక సహజ సంఖ్య. x అనేది ఏంటిది? సహజ సంఖ్య. సహజ సంఖ్య సమితిలో ఏముంటాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి నెంబర్స్, అనంతం ఉంటాయి. అవునా? ఈ x అనే వాల్యూ ఏంటిది? 1 కంటే పెద్దదై ఉండాలి, 2 కంటే చిన్నదై ఉండాలి. మళ్ళీ ఈ x అనేది సహజ సంఖ్య సమితిలో ఉండాలి. 1 కంటే పెద్దది, 2 కంటే చిన్న నెంబర్ ఉందా? ఏం లేదు. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్లో ఏమన్నా మూలకాలు ఉంటాయా? ఉండవు. కాబట్టి ఏ అనే సమితి ఏమవుతుంది అప్పుడు? శూన్య సమితి అంటారు. శూన్య సమితిని ఈ విధంగా బ్రాకెట్లో ఏ మూలకం లేకుండా సూచించవచ్చు. అలాగే పై అన్నా కానీ అది శూన్య సమితికి చెందింది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే D = x such that x² = 4. x ఒక బేసి సంఖ్య. x అనే విలువ ఏంటిది? బేసి సంఖ్య. బేసి సంఖ్యలో అంటే 2తో డివిజిబుల్ కానీ వాటిని ఏమంటాం? బేసి సంఖ్యలో అంటాం. అంటే 2తో డివిజిబుల్ చేసినప్పుడు మనకు రిమైండర్ అనేది వస్తే అలాంటి సంఖ్యలని మనం బేసి సంఖ్యలో అంటాం. బేసి సంఖ్యలకు ఎగ్జాంపుల్స్ D అనే సెట్లో బేసి సంఖ్యలో ఉండాలి. బేసి సంఖ్యలు 1, 3, 5, 7, 9 సో ఆన్. ఇవన్నీ కూడా ఏంటివి? బేసి సంఖ్యలకు ఎగ్జాంపుల్స్. మరి ఇందులో ఉన్న x² = 4 అవ్వాలి. అంటే ఈ బేసి సంఖ్యలను మనం స్క్వేర్ చేస్తే ఏం రావాలి? మనకు 4 రావాలి. 1² అంటే 4 రాదు. 3² 3 3 is 9 అంటే ఇచ్చిన స్టేట్మెంట్లో ఎలాంటి మూలకం ఉండదు. కాబట్టి ఇదేంటిది? ఒక శూన్య సమితి. D అనే మూలకం ఏంటిది? శూన్య సమితి. దీనిని పై అని కూడా మనం డినోట్ చేయవచ్చు. నెక్స్ట్, ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం, పై మరియు బ్రాకెట్లో ఈ విధంగా 0 ఉంటే 2 కూడా వేరు వేరు సమితులు. ఇది వేరు వేరు సమితులు. ఎందుకు? పై అంటే మనం శూన్య విలువ అనుకుంటున్నాం, శూన్య సమితి అనుకుంటున్నాం. ఈ సమితిలో 0 అనేది ఒక సంఖ్య కాబట్టి సమితిలో ఒక మూలకం ఉంది. కాబట్టి ఇవి రెండింటికి డిఫరెన్స్ అనేది అర్థం చేసుకోవాలి. పై అంటే శూన్య సమితి అవుతుంది, ఇందులో ఒక మూలకం ఉన్నట్టు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, సమితి 0లో ఒకే ఒక మూలకం 0 ఉంది. అవును కదా? ఈ సమితిలో ఏ మూలకం ఉంది? 0 అనే ఒక మూలకం ఉంది. కాబట్టి ఈ సమితి అనే శూన్య సమితి అవుతుందా? అవ్వదు. శూన్య సమితి అంటే ఏంటిది? ఒక సమితిలో ఎలాంటి మూలకం లేకుంటేనే వాటిని శూన్య సమితి అంటారు. ఆ సమితిని మనం ఈ విధంగా ఎంటీ సెట్గా మనం చూపెట్టాలి. అలాగే పై అని డినోట్ చేసినా కానీ ఆ సమితి అనేది శూన్య సమితికి చెందిందిగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.